జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన చంద్రమౌళి అంత్యక్రియలకు ఏర్పాట్లు పూర్తి చేశారు కుటుంబ సభ్యులు. చంద్రమౌళి ఇద్దరు కుమార్తెలు అమెరికా నుంచి విశాఖ చేరుకున్నారు. చంద్రమౌళి అంత్యక్రియలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు కుటుంబ సభ్యులు. చంద్రమౌళిని వెంటాడి మరీ కాల్చారు ఉగ్రవాదులు. చంపవద్దని వేడుకున్నా మోదీకి చెప్పుకోండి అంటూ విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. మరి పహల్గామ్లో ఉగ్రవాదుల దాడి ఘటనలో మృతి చెందిన చంద్రమౌళి నివాసం వట్ట ఉన్నాము. అయితే జిల్లా పరిషత్ వద్ద ఉన్న ఆసుపత్రి నుంచి ఆ భౌతిక కాయాన్ని విశాఖపట్నంలోని ఆయన నివాసం వద్దకు తీసుకుని వచ్చారు. అయితే మరికొద్ది సేపట్లో అంత్యక్రియలు కూడా ప్రారంభం కానున్నాయి. ఇక్కడి నుంచి విశాఖపట్నంలోని తన నివాసం వద్ద నుంచి జ్ఞానాపురం ఉన్న చౌనమదం వద్దకు ఈ భౌతిక కాయాన్ని తీసుకెళ్లనున్నారు. అయితే ఇప్పటికే అంతిమయాత్ర వాహనాన్ని కూడా సిద్ధం చేశారు. ఈ లాస్ట్ జర్నీ కూడా అంతిమయాత్ర ఇక్కడ నుంచి విశాఖపట్నం బీచ్ రోడ్ నుంచి కూడా జ్ఞానాపురం వరకు సాగనుంది. ఈరోజు ఉదయం ఎవరైతే ఎస్బీఐ పెన్షనర్స్ కావచ్చు, అదేవిధంగా ఎస్బీఐ ఎంప్లాయీస్ అంటే చంద్రమౌళి ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పనిచేసి రిటైర్ అవడంతో అతనికి సంబంధించిన మిత్రులందరూ కూడా ఈ నివాస వద్దకు చేరుకుని అతనికి నివాళులు అర్పిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే కొద్దిసేపు కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా ఇక్కడ చేరుకుని నివాళులు అర్పించారు. అదేవిధంగా చంద్రమౌళి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని కూడా తెలియజేశారు. చూస్తున్నాం మనం నివాసం వద్ద కూడా పూర్తిగా కూడా అనేక మంది అంటే తెలిసిన మిత్రులు కావచ్చు, బంధువులు కావచ్చు, అనేక మంది వచ్చి నివాళులు అర్పిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. పూర్తిగా కూడా ఇక్కడి నుంచి సుమారు 12 గంటల సమయానికి ఆ నివాసం వద్ద నుంచి అంతిమయాత్ర ప్రారంభం కానుంది. అక్కడి నుంచి జ్ఞానాపురం చౌలమదం వరకు కూడా ఈ అంతిమయాత్ర కొనసాగనుంది. చౌలమదం వద్ద ఈ అంతిమయాత్ర పూర్తయిన తర్వాత అక్కడ అంత్యక్రియలు చేయనున్నారు. అయితే ఒకవైపు బంధువులందరూ కూడా రోధిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే పూర్తిగా కూడా ఈ ఘటనకు సంబంధించి ఎందుకంటే ఇప్పటి వరకు చాలామంది ఎంతోమంది కూడా సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా కూడా బంధువులు మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే పూర్తిగా కూడా ఏ విధంగా ఉంది వాతావరణం, అందరూ కూడా ఎవరిని చూసినా కంటతడి పెట్టుకొని కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం బంధువులు ఉన్నారు, చెప్పండి. ఆయన మెన్ శ్రీనివాసరావు రైల్వేస్ అండి, దొంగలంచా కొడుకులు ఎందుకు చెప్పి ఆయన పొట్టలు పెట్టుకుని దొంగలంచా కొడుకు చాలా ఉత్తముడు అండి, మంచివాడు. ఆయన ఎవరికి ఉపకారం చేయడానికి పాపం. ఇది బెస్ట్ పర్సన్ అవైలబుల్. ఆయన దిస్ ఈస్ ది బెస్ట్ మోకా ఫర్ ఇండియన్ ఆర్మీ. ఈ మోడీ గారు, అమిత్ షా గారు, బీజేపీ కలిసి పాక్ ఆక్యుపై కాశ్మీర్ వసూలు చేసుకోవాలి. దిస్ ఈస్ ది బెస్ట్ ఆపర్చునిటీ. ఇంతకంటే ఏదో ఒకళ్ళు చెప్పి లాభం లేదు. లంచా కొడుకులు అది కలుపుకుంటే కానీ వాళ్ళు పాకిస్తాన్ రోగం దొంగ నా కొడుకులు. ఎంత చంద్రమౌళి గారితో మీకు అనుబంధం ఏంటి? నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెన్షనర్ అసోసియేషన్ అండి సెక్రటరీని. మాకు అసోసియేషన్లో కల్చరల్ వింగ్ ఒకటి ఉంది, పెన్షనర్స్ క్లబ్ అని. దానికి సెక్రటరీ చంద్రమౌళి. ఇతను చాలా యాక్టివ్ పర్సన్. మమ్మల్ని అందరినీ పరుగులెట్టించి ఈయన దృష్టిలో అందరూ అనాథ ఆశ్రమాలు, ఓల్డేజ్ హోమ్స్, తర్వాత ఏమో దిక్కులేని వాళ్ళు, వీళ్ళందరికీ ఈయనకి ఎక్కడో ఎవరో లంబాసింగి తీసుకెళ్ళి 500 రగ్గులు పంచారండి. అందులో సగం రగ్గులు ఆయనే ఖర్చు పెట్టుకున్నారు. ఆయన అంతా కూడా దాతృత్వం, ఒకరికి సేవ చేయాలనే తత్వం. ఈనాడు ఆయన్ని పోగొట్టుకున్న మేము చాలా దురదృష్టవంతులం. జోహార్ చంద్రమౌళి. చూస్తున్నాం ఎక్కడున్నా సరే చాలా సౌమ్యుడిగా చెప్తున్న చంద్రమౌళి ఈ విధంగా ఉగ్రవాదుల దాడిలో ఈ చనిపోవడం అనేది చాలా బాధాకరంగా కూడా ప్రతి ఒక్కరు వరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా కూడా ఈ ఘటన నేపథ్యంలో ఇక్కడ విశాఖలో విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పుకోవచ్చు. పూర్తిగా కూడా ఎందుకంటే చంద్రమౌళి ఈ నెల 18వ తేదీన ఇక్కడ నుంచి విశాఖపట్నం నుంచి జమ్మూ కాశ్మీర్కి బయలుదేరిన తర్వాత పూర్తిగా కూడా ఈ ఘటన నేపథ్యంలో కూడా చాలా వరకు ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపించింది. అయితే ఈ తరుణంలో పూర్తిగా కూడా ఆయనతో పాటు వెళ్ళిన మిత్రులు ఎక్కడైతే విశాఖపట్నం నుంచి ఇలా 18 నుంచి కూడా వెళ్ళిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఆయనతో పాటు వెళ్ళిన మిత్రుల్లో అప్పన్న ఉన్నారు. అప్పన్న గారు, మీరు చంద్రమౌళి కలిసే అక్కడ జమ్మూ కాశ్మీర్ వెళ్ళడం జరిగింది. అలాంటి బాధాకరమైన దృష్టిని ఇప్పుడు మనం చూడాల్సిన పరిస్థితి. అసలు ఆ రోజు అక్కడ ఏం జరిగింది అంటే అక్కడ మరి ఇంకేం జరగలేదండి. అది క్యాప్టివ్ అండి, చుట్టూ ఎందుకంటే ఫెన్సింగ్ వేస్తున్నది, 6 ఎత్తులు ఫెన్సింగ్ ఉన్నది, బయటకు వెళ్ళలేదు, ఒకటే వే లోపలికి వెళ్ళిన తర్వాత ఏంటంటే అది మినీ స్విట్జర్లాండ్ అంటారు కాబట్టి చూడడానికి అందరూ ఉన్నారు, పిల్లలందరూ ఆడుకుంటారు. ఆ మధ్యకి నేను వెళ్ళాను. వీళ్ళందరూ ఏంటంటే వచ్చిన వెంటనే వీళ్ళు వాష్రూమ్కి వెళ్దామని చెప్పేసి ఈ చివరిలో ఉంది కాబట్టి వచ్చారు. అందుకు బ్రతికాం మేము. లేకపోతే ఎంట్రన్స్లో ఉంటే అక్కడ ఎంట్రన్స్ స్టార్ట్ చేశారు వాళ్ళు. సో అయిపోయి ఉండదు. ఈ చివరికి వచ్చి అక్కడ అందరూ ఆడవాళ్ళు ఏడుస్తున్నారు, ఏంటో గోల పెడుతున్నారు అనేసరికి తెలుసుకునేసరికి టెర్రరిస్ట్ కాల్స్తున్నాయని తెలుసుకుంటే మాకు 2 నిమిషాలు పెట్టింది. ఆ తర్వాత అందరూ పరిగెట్టి వస్తుంటే హౌ టు గెట్ అవుట్ ఆఫ్ ఇట్ అని అనుకునేసరికి అక్కడ చిన్న కుక్క పిల్ల దూరినంత గ్రౌండ్ దగ్గర ఖాళీ ఉంటే అందులోంచి ఒక్కొక్కటి దొరికితే పోటీ అందులోనే. ఆఖరికి ఏదో చీరలు తోలుకున్న వాళ్ళు, తల తోలుకున్న వాళ్ళు ఇలాగుంటే మొత్తం బయట నెట్టి బయటకు వెళ్ళి వచ్చాము. ఇది ఎంత దూరం నుంచి ఇలా ఇక్కడికి వచ్చాము. టెర్రరిస్ట్ అన్నాడు, బయట నుంచి మాకు ఎదరంగా వచ్చేసాడు. మాకు ఎదరంగా వచ్చేసరికి వాడంటే బయట అన్నాడు.
వాడంతా హిందీ లేదా బయట అనేసరికి అతను కూర్చుండిపోయారు. మేమేంటంటే చూద్దాం వీడు అని చెప్పేసి చెట్టు చాటు ఉన్నాడు కదా, వాడు ఇటు వస్తే ఇలా వెళ్ళొచ్చు, మొత్తం చెట్టుని అడ్డు పెట్టుకుని కొద్దిగా నేను చూశాను. చూసరికి బయట అతను నేను పరిగెట్టాను, వాడు ఇటు వచ్చాడు అనమాట. ఇటు వచ్చేసరికి నా పొజిషన్లో పరిగెట్టేసరికి మేము అతను టప్పని సౌండ్ మాత్రం వినిపించింది నాకు. మా మిస్సెస్ అయితే చూసింది కాల్చిన అతన్ని. టప్పని సౌండ్ ఇస్తే ఏదో అయిపోయింది, చాలా అనుకోలేదు. ఎందుకంటే అక్కడ ఇంకా 4 ఉన్నారు, ఎవరు టూరిస్టులు కదా. సో ఇంకా ఎవరయ్యారో ఎటు ఉంటారో అనుకొని చెప్పేసి మేము కిందకు వచ్చేసరికి తర్వాత మౌళి గారు రాలేదు. మేము మళ్ళీ కలిసాం, కిందని కలిసి రాత్రి 10 వరకు వెయిట్ చేస్తే 10 అప్పుడు స్టేటస్ చెప్పండి అంటే అప్పుడు ఏంటంటే లిస్ట్ వాళ్ళకి ప్రోటోకాల్ కదా, ప్రోటోకాల్ ఉన్నది చెప్తాం రాత్రి 10:30కి చెప్పారు. అప్పుడు ఐడెంటిఫై చేసాం. ఐడెంటిఫై చేయడం కూడా చాలా కష్టం అయిపోయింది ఇతనికి, ఎందుకంటే వేరే వాళ్ళు కూడా క్లెయిమ్ చేశారు ఈ బాడీ మాదని, పటేల్ అయిన పేరు ఇతను ఇలాగే ఉన్నాడని. అప్పుడు మళ్ళీ మేము ఇతను చేతులకి ఏంటంటే ఉన్నాయి ఇవన్నీ మళ్ళీ ఫోన్ చేసి కనుక్కుంటే ఇతనికి రింగ్ ఉన్నది. ఇవన్నీ చూసిన తర్వాత మేమిద్దరం అప్పుడు కన్క్లూడ్ చేయాలి, ఎందుకంటే డిఫెన్స్ అయిపోయింది చాలా. ఉగ్రవాదులు నేరుగా అంటే మీరు అక్కడే సంఘటన స్థలం ఉన్నారు, ఆల్మోస్ట్ ఒక చావుని జయించే వచ్చారు. కాకపోతే మీతో పాటు వచ్చిన వ్యక్తి మాత్రం ఇప్పుడు మరణించిన పరిస్థితి. ఆ భయాన్ని వర్ణించగలరా అసలు? ఆ భయాన్ని అంటే అది వర్ణించడానికైతే నేను కవినైతే ఒక 4 రోజులు రాయొచ్చు సార్ పుస్తకం. అది ఆ రాత్రి అంతా అయితే నాకు హార్ట్ బీట్ అయితే బాగా పెరిగింది. ఉదయం అయితే నా హార్ట్ అయిపోద్దామనే పరిస్థితి వచ్చింది మాకు. ఎందుకంటే అంత నెక్స్ట్ అక్కడ ఉన్నదంతా అంటే ఒకే కమ్యూనిటీ, ముస్లిం కమ్యూనిటీ, ఎవరు ఏమొస్తుందో తెలియదు, వాళ్ళ దయాదాక్ష్యం మీద రావాలి మేము. సో అయితే మిగతా వాళ్ళు అయితే చాలా కోఆపరేట్ చేశారు. అది టెర్రరిస్ట్ అనేది అంటే వాళ్ళు అంతా రిలీజన్కి పూలిమేర రిలీజన్కి ఉంది నో డౌట్, కానీ కొంతవరకు అందులో కూడా మానవతావాదులు ఉన్నారు. కానీ మెజారిటీ ఏంటంటే అమానవతావాదులు, అది జరిగింది. పూర్తిగా చూస్తున్నాం. అంటే సంఘటన స్థలంలో ఉన్న అప్పన్న గారితో కూడా మాట్లాడడం జరిగింది. అయితే పూర్తిగా ఇక్కడి నుంచి 3 ఫ్యామిలీస్ వెళ్ళడం జరిగింది. ఆ 3 ఫ్యామిలీస్లో కూడా ఇక్కడ పూర్తిగా కూడా చంద్రమౌళి ముచ్చడం జరిగింది. అయితే టెర్రరిస్టులు వేటాడి మరి కూడా అతను హతమార్చడం జరిగింది. ఈ ఘటన సంబంధించి చాలా బాధాకరమైన విషయం కూడా అందరూ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి కొద్దిసేపట్లో అంత్యక్రియలు ప్రారంభం కానున్నాయి. హరి. ఆల్రైట్ నరేష్.